నర్సరావుపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులు కొనసాగే వివిధ పాఠశాలల విద్యార్థులు సుమారు 4000 మంది ఉత్సాహంగా పాల్గొనగా వేదిక పిల్లల సందడితో కలకలలాడింది. 6000 మందికి పిల్లలకు తల్లిదండ్రులకు ఆర్గనైజర్స్ భోజన ఏర్పాట్లు చేశారు. ఏకపాత్రాభినయం, లఘునాటికలు, శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, పలు కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, ఎస్ఎస్ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అపూర్వమైన అవకాశమని నల్లపాటి రాము పేర్కొన్నారు. సామాజిక సాంస్కృతిక పరిరక్షణలో పిల్లల పాత్ర అత్యంత ముఖ్యమని, ఇలాంటి వేదికలు విద్యార్థులకు తమ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తాయని సుబ్బరాయ్ గుప్తా అన్నారు. పల్నాడు బాలోత్సవం 3వ పిల్లల పండుగ నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో 29, 30వ తారీఖులో జరుగుతూ ఉంది. ఈరోజు 29వ తారీఖున దాదాపు 18 ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మేము పాటలు జూనియర్స్ గ్రూప్ సాంగ్స్లో ఆర్గనైజర్గా మరియు సార్ రామారావు గారు న్యాయ నిర్ణేతగా పనిచేస్తున్నారు. దాదాపు 25 గ్రూప్స్ ఇందులో పార్టిసిపేట్ చేయటం జరిగింది. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ త్వరలో జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వెయిట్ చేస్తున్నాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా బాగా మంచిగా పాడారు. దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు చాలా చక్కగా పాడారు. ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా ఇంకా ఈ బాలోత్సవానికి ఇవన్నీ తీసుకురావాల్సిందిగా తల్లిదండ్రులకి మరియు పాఠశాలల ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాలోత్సవం కండక్ట్ చేసినటువంటి బాలోత్సవం అధ్యక్షులైనటువంటి షరీఫ్ గారికి, ప్రధాన కార్యదర్శి అయిన కట్ట కోటేశ్వరరావు గారికి మరియు బాలోత్సవం టీం సభ్యులు మరియు ఆర్గనైజర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ చాలా చక్కని ప్రోగ్రాం అందరూ మంచిగా వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాం. మిగతా 2 రోజులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఆనందంగా ఉంటాను వీలుగా. అంటే జీవితం గెలుపు ఓటముల మయం. మీరు గమనించుంటే హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ప్రపంచ విజేత రన్నింగ్ రేసులో. చివరి ఆయన ఈవెంట్లో మధ్యలోనే ఆయన కింద పడిపోయాడు. బ్రాడ్మెన్ ఆయన క్రికెట్లో అతి గొప్ప బ్యాట్స్మెన్. ఆయన 96 యావరేజ్ అయింది. చివరి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేస్తే యావరేజ్ 100 అయ్యేది. ఆయన చివరి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు.
0 కాబట్టి కన్నీటితో బయటికి వెళ్ళాడు. అది విజయం ఎట్లా అవుద్ది? సచిన్ టెండూల్కర్ మీకు తెలుసో లేదు, పాకిస్తాన్ మీద మొట్టమొదటి వన్డేలో ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆయన వాళ్ళ ప్రపంచంలో అత్యధిక సెంచరీ చేసేటువంటి బ్యాట్స్మెన్ ఆయన కూడా ఇప్పుడు రిటైర్ అయ్యమన్నాడుగా. అంటే ఒక ఈవెంట్లో గెలుపు అనేది అప్పటికే పరిమితం. కానీ ఆ ఈవెంట్లో గెలుపోవటంతో సంబంధం లేని లైఫ్ ఈవెంట్లో మీరు విజయం సాధించాలి. అందుకు పల్నాటి బాలోత్సవం మీకు వేదిక కావాలి, అలా వేదిక కావాలని కోరుకుంటూ, ఎందుకంటే మనం ఇక్కడ వెన్యూ ఇంత చక్కగా యూజ్ చేసుకుంటున్నాం అంటే సార్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వటం వల్లే. అలాగే మనకి ఇక్కడ డొనేట్ చేసిన అందరు డోనార్స్ అందరికి కూడా ఈ స్టేజ్ పరంగా మీకు అందరికీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మనకి ఎలాంటి ప్రాబ్లం కలగకుండా సిఐ గారు కూడా మనకు సపోర్ట్ చేసినందుకు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన జడ్జెస్, మెంటర్స్ అందరికీ కూడా, టీచర్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పల్నాడు బాలోత్సవ కమిటీ సభ్యులందరికీ, అలాగనే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అలాగనే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి ఆలోచన రావటమే గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలందరూ కూడా 24 గంటలు చదువు అనేది కాకుండా చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలి. ప్రతి విద్యార్థిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి చదువులో టాలెంట్ ఉంటుంది, కొంతమందికి టెక్నికల్గా టాలెంట్ ఉంటుంది, కొంతమంది ఒక్కసారి చూస్తే ఒక టెక్నికల్గా ఒక బైక్ రిపేర్ చేయటం చూశారనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ దాన్ని చేయగలుగుతారు. అలాగనే ఎలక్ట్రానిక్ది ఏదన్నా ఒక సెల్ రిపేరు, దాంట్లో కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. ఏదన్నా కానీ పిల్లలన్న తర్వాత ఎక్కువ శాతం మంది ఎక్కువ టైము ఉపాధ్యాయుల దగ్గరే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ జీవితం అంతా, విద్యార్థి దశ అంతా ఉంటుంది. కాబట్టి ఆ టీచర్లే, ఉపాధ్యాయులే ఆ పిల్లల్లో ఉన్నటువంటి దేంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో చూసి దాంట్లో ఎంకరేజ్ చేసి ఈ భారతదేశానికి మంచి పౌరులుగా మీరే తీర్చిదిద్దాలి. చదువు రాని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి 1-2 సార్లు క్లాసుల్లో లెసన్స్ చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగనే వాళ్ళకి ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి అవకాశం ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మీరు మంచిగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాలోత్సవ్ కమిటీ వారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాటి బాలల దినోత్సవం 3వ సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్న ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్. సార్ వాళ్ళు నా దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు ఇంతమంది పిల్లలు ఎలా ఆర్గనైజ్ చేస్తారు సార్ అంటే, మీరు చూడండి సార్ అసలు ఎలా ఉంటుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటారు వచ్చే పిల్లలు. కూడా మీలాగే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి, స్పోర్ట్స్ ఈవెంట్స్లో, స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చేవాళ్ళం. ఆ స్మృతులన్నీ మాకు గుర్తుకొచ్చినాయి అనమాట. నాకు అవన్నీ చూస్తే, నేను ఇందాక ఈశ్వర్ గారితో కూడా షేర్ చేసుకున్నా, మా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి సార్ ఇవన్నీ చూస్తుంటే. అది మీకు కూడా ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది. మనం గెలిచామా ఓడామా అనేది పక్కన పెడితే పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది పార్టిసిపేట్ చేయడానికి ఇంతమంది పిల్లలు ఇంత ఎంతూజియాస్టిక్గా వచ్చి చేయటం చాలా గొప్ప విషయం. ఇంతమందిని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం ఇంకా పెద్ద విషయం. దాన్ని కమిటీ వాళ్ళు, వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అనమాట. వాళ్ళ కష్టం ఈ రోజున ఇంత ఎక్స్ట్రాడినరీ వేలో పిల్లలందరూ ఒక హ్యాపీయెస్ట్ మూడ్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇది ఇలాగే కంటిన్యూ చేయండి సార్. పిల్లలకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఆటలు పాటలు అనేవి లేకుండా పోయినాయి. అటువంటి వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, స్ట్రెస్ రిలీఫ్ లాగా ఇటువంటి ఈవెంట్స్ని మీరు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లల్లో కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బాలోత్సవం 3వ కార్యక్రమం. ఈ ఉత్సవానికి ఇచ్చేసిన మాతో పాటు ఇంకా వేదిక నుంచిన మరి మాస్టర్లకి, ఇక్కడ ఇచ్చేసిన మాస్టర్లకి, ప్రెస్ వారికి, విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ ముందుగా నా నమస్కారం. పల్నాడు జిల్లా బాలోత్సవం మరి అంతకుముందు పిఎన్సిలో 2వ కార్యక్రమం, అంతకుముందు 1 ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి ఈ రోజున
ఈ మూడో కార్యక్రమాన్ని మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీలో ఈరోజు 29, 30 2 రోజులు కూడా మరి జరుపుతున్నారు. ఈరోజు మేము చూసాం చాలా అత్యంత వైభవంగా మరి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా చాలా చక్కగా మరి నిర్వహిస్తున్న, చాలా రిస్క్ తీసుకొని మన కట్టా కోటేశ్వరరావు గారికి, షరీఫ్ గారికి, వారి టీం అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజున మేము మన కాలేజీలో వాళ్ళందరూ చిన్నపిల్లలందరూ కూడా ఆనందంగా, ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, నాటికలు కానీ, కోలాటాలు కానీ, మరి డిబేట్ కాంపిటీషన్లో కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, మరి అన్నీ చూసాం. ఇక్కడ ఎస్ఐ రైటింగ్ మొత్తం కూడా టోటల్గా అన్ని పిల్లలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు, మరి చిత్రలేఖనం కానీ అన్ని స్కూళ్ళు పల్నాడు జిల్లా నుంచి సుమారు 200 పైన స్కూల్స్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఒక పండగ వాతావరణం లాగుంది. ముఖ్యంగా మరి ఇక్కడ ఈరోజు సుమారు 10,000 మంది విద్యార్థులు వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు, భోజనాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలని వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా మరి నిర్వహిస్తున్నారు.